అమెరికాకి సంబంధించి ఇప్పుడు ఎట్లయితే బ్రిటన్ 2050కి ఇస్లామీకరణ జరిగితే ఇటు అమెరికా ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత జరుగుతుందనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు తాజాగా న్యూయార్క్ మేయర్‌గా మందాని ఎన్నికయ్యాక అక్కడ పోలీసులు బహిరంగ ప్రదేశాలలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. హిజాబ్ ధరించడం ఎట్లాగో అమెరికన్ ప్రజలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెరికన్ ప్రజలు క్రైస్తవులు కదా, వాళ్ళకెందుకు ట్రైనింగ్? ముస్లింలకైతే ట్రైనింగ్ అక్కర్లేదు కదా, వాళ్ళు ఇంట్లోనే చేస్తారు కదా. కానీ బహిరంగ వేదికలు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మిగతా మతాల వాళ్ళని ఆ వైపు. అట్లాగే ఇస్లామీకరణ అనుకూలమైనటువంటిది పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడానికి అనుమతిస్తున్నారు. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటిది ఏదైతే బహిరంగంగా ఉండేటటువంటి ప్రదేశాల్లో నమాజులు చేయడం లాంటిది చేసుకొస్తున్నారు. దాన్ని చూసిన మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటటువంటిది నడుస్తున్నది. ఎట్లాగో అక్కడ ప్రేమలు పెళ్ళిళ్ళ పేరుతో లవ్ జిహాద్ అందామా, లేకపోతే కనుక ప్రేమలతో వాళ్ళు క్రైస్తవులు ముస్లింల వైపు అబ్బాయిలతో పెళ్లిళ్ళు చేసుకుని మారుతున్నారన్నామా నడుస్తుంది. ఇంకొక వైపుని చూస్తే ఏదైతే టెక్సాస్లో 24 నెలలు అంటే 2 సంవత్సరాల్లో 48 మసీదులు వచ్చినాయట. 24 నెలల్లో కొత్తగా కొన్ని చోట్ల చర్చిలు నిర్వహణ చేయలేక అమ్మేసుకుంటుంటే ఆ చర్చిలు మసీదుల కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇది అమెరికా. క్రమంగా చూస్తే వేగవంతంగా అక్కడ ముస్లిం జనాభా కూడా పెరుగుతోంది. మేబీ 2070 నాటికి అది ఇస్లామీకరణ వైపుకి వెళ్ళొచ్చు.